ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా స్కూల్ బీజేపీ, కాలేజ్ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్ లో అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దత్తాత్రేయ గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ వరకు ఎదిగారు. ప్రజలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. పేదలు చూసుకునే చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా ఆయన హాజరయ్యేవారని అన్నారు. దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కుటుంబాలతో నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. నా పాఠశాల చదువు బీజేపీలో, కాలేజ్ చదువు టీడీపీలో, ప్రస్తుతం ఉద్యోగం రాహుల్ గాంధీ వద్ద చేస్తున్నానని ఇటీవలే ప్రధాని మోదీకి చెప్పాను. నాకున్నటువంటి సన్నిహిత సంబంధాలను ఎప్పుడూ కూడా దాచుకోనన్నారు. మంత్రివర్గ విస్తరణ ఉన్నా కూడా ఆ కార్యక్రమం పూర్తవగానే దత్తాత్రేయ కోసం ఇక్కడికి వచ్చానన్నారు. అటల్ బిహారీ వాజ్పేయికి జాతీయ రాజకీయాల్లో ఉన్న గౌరవం రాష్ట్ర స్థాయిలో దత్తాత్రేయకు ఉంది. ఆయన చేపట్టే అలై భలై కార్యక్రమమే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధానంగా జంట నగరాల్లో ప్రజలకు కష్టం వస్తే ముందుగా గుర్తొచ్చే నాయకులు పీజేఆర్, దత్తాత్రేయ అని, తిరుపతి దర్శనాలు, రైల్వే రిజర్వేషన్ కోసం మాకు సిఫార్సు లేఖలు ఇచ్చేవారని, తమ నిర్ణయాల్లో వారి స్ఫూర్తి ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, తెలంగాణ మంత్రులు పాల్గొన్నారు. దీంతో కార్యక్రమానికి హాజరైన అతిథులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెలోక్తి విసిరారు. ఈ వేదిక గవర్నర్ల పరేడ్ లో ఉందన్నారు. కాంగ్రెస్ లో ఉన్న మంత్రివర్గం మొత్తం ఈ వేదికపైనే ఉందని, తాను మంత్రివర్గ సమావేశం ఇక్కడే పెట్టుకోవచ్చునని సీఎం సరదాగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. ఇందులో కొత్తగా ముగ్గురికి అవకాశం దక్కింది. వీరిలో గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు రేవంత్ ప్రభుత్వం ఛాన్స్ కల్పించింది. తెలంగాణ గవర్నర్ జిషిదేవ్ వర్మ నూతన మంత్రులతో ఆదివారం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈసారి తెలంగాణ కేబినెట్ విస్తరణలో కాంగ్రెస్ లో మంత్రి పదవులు ఆశించి పలువురు నేతలు భంగపడ్డారు. వారిని అగ్రనేతలు బుజ్జగిస్తున్నారు. పదవులు రాలేదని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే విషయం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా స్కూల్ బీజేపీ, కాలేజ్ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్ లో అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దత్తాత్రేయ గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ వరకు ఎదిగారు. ప్రజలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. పేదలు చూసుకునే చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా ఆయన హాజరయ్యేవారని అన్నారు. దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కుటుంబాలతో నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. నా పాఠశాల చదువు బీజేపీలో, కాలేజ్ చదువు టీడీపీలో, ప్రస్తుతం ఉద్యోగం రాహుల్ గాంధీ వద్ద చేస్తున్నానని ఇటీవలే ప్రధాని మోదీకి చెప్పాను. నాకున్నటువంటి సన్నిహిత సంబంధాలను ఎప్పుడూ కూడా దాచుకోనన్నారు. మంత్రివర్గ విస్తరణ ఉన్నా కూడా ఆ కార్యక్రమం పూర్తవగానే దత్తాత్రేయ కోసం ఇక్కడికి వచ్చానన్నారు. అటల్ బిహారీ వాజ్పేయికి జాతీయ రాజకీయాల్లో ఉన్న గౌరవం రాష్ట్ర స్థాయిలో దత్తాత్రేయకు ఉంది. ఆయన చేపట్టే అలై భలై కార్యక్రమమే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధానంగా జంట నగరాల్లో ప్రజలకు కష్టం వస్తే ముందుగా గుర్తొచ్చే నాయకులు పీజేఆర్, దత్తాత్రేయ అని, తిరుపతి దర్శనాలు, రైల్వే రిజర్వేషన్ కోసం మాకు సిఫార్సు లేఖలు ఇచ్చేవారని, తమ నిర్ణయాల్లో వారి స్ఫూర్తి ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, తెలంగాణ మంత్రులు పాల్గొన్నారు. దీంతో కార్యక్రమానికి హాజరైన అతిథులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెలోక్తి విసిరారు. ఈ వేదిక గవర్నర్ల పరేడ్ లో ఉందన్నారు. కాంగ్రెస్ లో ఉన్న మంత్రివర్గం మొత్తం ఈ వేదికపైనే ఉందని, తాను మంత్రివర్గ సమావేశం ఇక్కడే పెట్టుకోవచ్చునని సీఎం సరదాగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. ఇందులో కొత్తగా ముగ్గురికి అవకాశం దక్కింది. వీరిలో గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు రేవంత్ ప్రభుత్వం ఛాన్స్ కల్పించింది. తెలంగాణ గవర్నర్ జిషిదేవ్ వర్మ నూతన మంత్రులతో ఆదివారం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈసారి తెలంగాణ కేబినెట్ విస్తరణలో కాంగ్రెస్ లో మంత్రి పదవులు ఆశించి పలువురు నేతలు భంగపడ్డారు. వారిని అగ్రనేతలు బుజ్జగిస్తున్నారు. పదవులు రాలేదని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే విషయం.